నా ఆత్మానం అవసాదయేతు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే మాటి మాటికి నేను పనికి మాలిన వాడిని, నేను పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నా, నాదేమిటో భరణి నక్షత్రం రెండవ పాదం వాళ్ళందరూ ఇలాగే ఉండరు. అనవసరంగా నిన్ను నువ్వు బాగు చేసుకోవడం ఇష్టం లేక బద్ధకమై మాట్లాడుతున్నావు ఈ నక్షత్రాల గురించి, జాతకాల గురించి. నువ్వు బాగుపడతానంటే ఏ గ్రహం నీకు అడ్డంగా లేదు ఇక్కడ, నీ బుద్ధి అనే శని గ్రహం తప్ప. వీడికి బద్ధకం, వీడు పుస్తకం చదవడు, వీడు పోటీ పరీక్షలకు వెళ్ళాడు. వీడు ఏమంటాడు, వీడు నాకు శని మహర్దశ నడుస్తుంది, ఏం నడవట్లా, నీ బుద్ధే నడుస్తుంది అక్కడ. అలా అయితే అంతకంటే గొప్ప దశలు ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేయాలి కదా. ఎందుకు ఇవన్నీ ఈ పిచ్చి నమ్మకాలన్నీ ఇక్కడ? నా ఆత్మానం అవసాదయేతు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవలసిందే, నిన్ను నువ్వు ఎప్పుడూ కించపరుచుకుంటూ మాట్లాడొద్దు. అంత మాత్రం చేత స్వశక్తితోనే అయిపోతుందని ఎక్కడా చెప్పలా. గ్రహాలు అనుకూలంగా ఉన్నా నీ ప్రయత్నం లేకపోతే ఫలించదు. నీ ప్రయత్నం ఒక్కటి ఉంటే సరిపోదు. అందుకే మనకు కొన్ని ముహూర్తాలు శుభలక్షణాలు ఉంటాయి. మన మీద మనకి నమ్మకం ఉండాలి, మన పుట్టించిన భగవంతుని మీద నమ్మకం ఉండాలి. అప్పుడే ఉద్ధరింపబడ్డం జరుగుతుంది.